కొద్ది నిమిషాలు నీ వాక్యము ధ్యానించబోతున్నాను. కూడిన నాతోనూ మాతో అందరితో మాట్లాడు. మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువు. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించింది మనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక సందర్భం వచ్చింది. ఒక ధనవంతుడు వచ్చాడు. వాడు నిత్య జీవానికి వారసుడు అవ్వాలనుకున్నాడు. అయ్యా, నేను పరలోకము చేరాలి, నేను దేవునితో పాటు నడవాలి, నేను దేవునిలో జీవించాలి, నేను నీతో పాటు యుగయుగములు ఉండాలి అని ప్రభువుని అడిగాడు. ప్రభు అన్నాడు, నీకు కలిగిన ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వాడు బాగా డబ్బు గల్లోడు కనుక విడిచిపెట్టలేక వెళ్ళిపోయాడు. అప్పుడు పక్కన ఉన్న పేతురికి డౌట్ వచ్చింది. ఇదేంటి ఈయన ఆయన ఆస్తి ఏమన్నాడు, ఎట్టయితే ఎవడో వస్తాడు, ఎట్టయితే ఎవడొస్తాడు, ఎట్టయితే ఎవరు రక్షణ పొందుతాడు, ఎలా అయితే ఎవరైనా నమ్ముకుంటారు? అసలు డబ్బులే, తాగుడే, పాపం పాపమే చేసుకుంటూ ఉండు, కొన్ని రోజులు ఉపవాసాలు ఉంటా ఉండు, కావాలంటే జుట్టు ఎత్తా ఉండు, దేవుడికి డబ్బులు ఎత్తా ఉండు, నీకు వచ్చిన దాంట్లో అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, అయిపోవచ్చు ఈ పెట్టు అంటే ఎవరు వస్తాడు. కానీ డబ్బు వదిలే, సమస్తము డబ్బులోనే నిక్షిప్తమై ఉంటే డబ్బు వదిలే అంటాడు. ఏంటేనా ఆ డబ్బు కోసమే కదా మనం వాయా వరస మరిచి పాపముడికి వెంబర్లాడుతూ ఆ డబ్బు కోసమే కదా సమస్తాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రులైనను అన్నదమ్ములైనను
కట్టుకున్న భార్యనైనను మోసం చేయటకు, చంపుటకు వెనుదీయట్లేదు. ఆ డబ్బులు వదిలేమంటాడు ఇండియా. ఆ డబ్బు వదిలేస్తే ఎవడొస్తాడు గుడికి అనే అనుమానం వచ్చింది. అందుకని పేతురు మాట్లాడుతున్నాడు, ఇదిగో అక్కడ విషయం అది కాదు, ఎట్టయితే ఎవడో రాడు, అట్టయితే ఎవడొస్తాడు? రూల్స్ ఎక్కువ ఉండి తెచ్చుకొస్తావా? నువ్వు చేసేది పాపం అని చెప్తే వస్తావా? రావు. చక్కగా పొగిడి కుర్చీలేసి గాలి కొట్టి చూడబోతావు. నిన్ను నరకానికి చక్కగా దారి తీసుకెళ్ళి తోచేస్తారు సేవా, అక్కడ పోతావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మార్గము ఇరుకు మార్గము. ఈ ద్వారము ఇరుకు ద్వారం. ఎవడు ప్రభు కొరకు నిలబడతాడో, ఎవడు ప్రభు కొరకు శ్రమ పడతాడో, ఎవడు ప్రభు కావాలనుకుంటాడో ఆడే వెళ్తాడు. కానీ ప్రతి వాడు వెళ్తానికి లేదు. అక్కడ ఇంకోటి ఉంది, నువ్వు నీ అక్క చెల్లెళ్ళు నీ స్నేహితులు అందరు కలిసి వెళ్ళొచ్చు. ఎక్కడికి? షికార్కి. గుడి మానేసి పోతాం షికారులు, ఎంజాయ్లు. అక్కడ అందరు కలిసి, అది విశాలమైన మార్గం. ఎంతమందికైనా ప్లేస్, అసలు ఎంతమందికైనా ప్లేస్ ఉంది అక్కడ. ఏ గూడిదేగా. ఇప్పుడు ఈ గదిలో ఎంతమంది కెపాసిటీ? 100 మంది. ఇంకా అంత మించి పట్టరు. కానీ ఈ గది అంతా అగ్నిగుండం తవ్వి ఎంతమంది పడతారు? రాణి మంటానే ఉంటది. నీ కొరకు ఏది సిద్ధపరచబడింది? వెళ్ళు, నువ్వు వెళ్ళు, నీతో పాటు ఇంకా 4 తీసుకెళ్ళు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. పేతురు అడుగుతున్నాడు, ఎట్టయితే ఎవడొస్తాడయ్యా? ఎట్టయితే ఎవడొస్తాడు? ఎట్ట డబ్బులు విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, పూతులు విడిచిపెట్టు, మోసాన్ని విడిచిపెట్టు. ఎట్టయితే ఎవడం రాడు. దేవుడు చెప్తున్నాడు, మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సాధ్యమే. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఈ లోకంలో నమ్మకంగా బ్రతకడం కష్టం అండి. ఎక్కడో చోట జగ్గుబడి తగలాలి. ఏం తగలాలి? తగిలిద్ది. విశాలమైన మార్గంలో తగిలిద్ది. ఎత్తుక్കൊണ്ട് వెళ్ళిపోయి జాగ్పట్టి దాంట్లో నక్కమని కూర్చుంటాం. బతకడం కష్టం ఈ లోకంలో. ఎట్టయితే పేటలని దేవుడు అయితే బతకమండి. నేను చాలా మంది విన్నాను, చూశాను. ఎన్ని అనవసరమైన 4 రూపాయలు 4 డబ్బులు సంపాదించుకోండి. వాళ్ళు డబ్బుల కోసం ఎన్ని ప్రార్థనలు పెట్టారు. ఎవడో బతకాలి అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, మనుష్యులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యమే. నీకు అసాధ్యమే దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం. కానీ దేవుడికి సాధ్యము ఎప్పుడో తెలుసా? నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు. నువ్వు పెట్టవుగా? పెట్టవు. ఎందుకంటే అందం అంటాడేది మనం.
సౌందర్యము, అందము మోసకరము. ఏదో ఒక రోజు ఈ రుద్దే మొహాలన్నీ పురుగులు పడతాయి. ఓ అద్దాలు లేక గంటల తరబడి రుద్దుకున్నామే. ఒక్కటి చెప్తా వీళ్ళు గుర్తుపెట్టుకోండి, ఏది చూసి మురిసిపోతున్నావో దేవుడు గది తీసేస్తాడు. ఆమేన్. గడి చెప్పాలి. నీ డబ్బు చూసుకోను, నీ బలం చూసుకోను, నీ నోరు చూసుకోను, నీ అందం చూసుకోను, మురిసిపోతున్నావు కదా. ఏదో ఒక రోజు మూతి వంకనిస్తాడు. ఆమేన్. మన నోటికి అబద్ధాలకు అద్దు పొద్దు లేదు. రైన అగాధ అంటే చాలు సిక్కే ఇట్లా క్రైస్తవ బతుకి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇడిచిపెట్టలేక బతకలేమనుకుంటున్నావు ప్రభు కొరకు. ఇడిచిపెట్టలేక సుఖభోగములు అనుభవించడానికి ఇష్టంతో ప్రభుని విడిచిపెడతా కానీ సిద్ధపడుతున్నావు, కానీ పాపాన్ని విడిచిపెడతా కానీ సిద్ధపడుతున్నా. పైపెచ్చు ఎవడి వల్ల కాదంటున్నావు. నీ వల్ల కాదని చెప్పి ఎవడి వల్ల కాదనుకుంటే అంట. ప్రభుత్వమైన దేవుడు బిడ్డలారా, పేదలు అన్నాడు అవదయ్యా ఆ పని. ఎవడయ్యా వాళ్ళ డబ్బులు విడిచిపెట్టేది? ఎవడయ్యా వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టేది? విడిచిపెడతారు. అది ఎవరి వల్ల తెలుసా? దేవుని వల్ల సాధ్యం. హల్లెలూయా. దుఃఖాలు చెప్తా, నువ్వు నీతిగా బతకాలి అనుకుంటే దేవుని పట్టుకో, బతికి చూపిస్తాడు. నువ్వు ఆయన వదిలేసి బతకాలని తిరిగితే ఎందుకు బతుకుతావు? కాళ్ళు లేకుండా నడవగలవా? దేవుడు లేకుండా నడుద్దామని ప్రయాణం ఆలేశాం. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, పేతురు అంటున్నాడు, అయ్యా నేను విడిచిపెట్టేశాక చదువు. ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించింది. మన ఇక్కడ కూర్చున్న మనం ఏం విడిచిపెట్టావు చెప్పు? యేసు ప్రభువుని నమ్ముకొని నువ్వు విడిచిపెట్టింది ఏంటి చెప్పు? ఒకటి విడిచిపెడితే దానికన్నా చెడ్డ 7 చేర్చుకున్నావయ్యా. వాడిలో దెయ్యము వెళ్ళిపోయి వీడు మరీ ఊడిచి క్లీన్ గా పెట్టడం వల్ల ఇంకెన్ని వచ్చినాయంట? దాని వదిలేవు 7 తెచ్చుకున్నావు. ఏం విడిచిపెట్టావు? యేసు ప్రభు నమ్ముకో. నువ్వు మళ్ళీ నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, అంత దేవుని నమ్ముకో. బోకరింపు బెదిరింపు ఎక్కడ చెల్లింది? ఆయన దగ్గరికి వెళ్ళాక చాలా బాగుంది. బోకరింపు ఆయన ముఖ క్రాంతిలో ఉన్న రహస్య పాపములు కనపడుచున్నవి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినాక నీ స్టోరీ మొత్తం అక్కడ కనపడతా ఉంటది. ఎక్కడంటే మనుషులు బోకరెత్తాం, పెద్ద నోరు వేసుకొని ఎంత మమ్మీ చేసేసి మమ్మీది ఇక్కడ చేస్తావు. ఆయన దగ్గర చేయడం వరకు డాడ దగ్గరికి వెళ్ళి తిమ్మిని మమ్మీ నువ్వు తిమ్మిని మమ్మీని చేస్తామని చెప్తే అది గట్టిగా వేస్తాడు. 100 రూపాయలు వేసి 1000 రూపాయలు వేసి పంపిస్తాడు. అక్కడ మాత్రం దండం పెడతాడే. అక్కడ మాత్రం డబ్బులు ఏమంటావా? ఎంత డబ్బులు అయినా పర్లేదు కానీ రోగాన్ని ఎక్కితే అంటావు. దేవుడి దగ్గరకు వచ్చే వాడికి మాత్రం ఓకరెత్తున్నావు, మోసం చేస్తున్నావు. అందుకని ఉంటాడు దేవుడు మోసపోకడి, దేవుడేమి ఎక్కిరిపోవడ్డావు. దేవుడు పిల్లలారా,
పేతురు అంటున్నాడు, మేము అన్ని విడిచిపెట్టాం కదయ్యా. ఉదయకాల సమయంలో నువ్వేమి విడిచిపెట్టావు చెప్పు? అబద్ధాలు విడిచిపెట్టావా? పాపాన్ని విడిచిపెట్టావా? అసలు నువ్వేమి విడిచిపెట్టాం మనం? అసలు మారేవా? మారితే హృదయంలో ఎవరున్నాడు? కోపాలు ఎందుకు? అసలు ఎందుకు వస్తుంది? దేవుడు పెట్టారా? అతన్ని దేవుడు ధనాన్ని విడిచిపెట్టమన్నాడు, మరి నిన్నేం విడిచిపెట్టమంటున్నాడు? మా ప్రభువు ఏం బాప్తిస్మం తీసుకుని మా ప్రభువు బలారాధన తీసుకోవట్లేదు రండి అని అడిగిన. నాకు కొన్ని సమస్యలు ఉన్నాయిలే, అవన్నీ తీరినాక తీసుకుంటాను. నాకు అప్పుడు మైండ్లో 10 ఏళ్ళుడికి బలారాధన తీసుకోవటానికి ఆడికి ఎన్నో బలను సమీపించలేనంత పాపం వాళ్ళు గూడుగట్టుపోయి ఆడి మనస్సాక్షి ఆడి మీద దోషారోపణ చేస్తుంది. 50 ఏళ్ళు వచ్చినాయి, ఎన్ని పాపాలు మనం చెప్తున్నామే. ఎవరికి అర్థంలో అంటే ఆడి చేసిన దోషారోపణ మనం చేయట్లేదా? జాగ్రత్త, వాళ్ళలో చేస్తే సత్తం పెట్టుకో. సమాధానం లేకుండా ఆయన తిట్టి ఆడితో తగదని దేశం నోట్లో వాతావరణ రోగం వచ్చి మళ్ళీ తప్పు అయిపోయింది పట్టుకునే దాకా కూడా రోగం తగ్గకుండా వాళ్ళంటే పరిగెత్తుకుంటూ వచ్చి చాలా జాగ్రత్తగా ఉండకపోతే శోధన కాల్చుకొని కూర్చుంటాయి. దేవుడు 1 మారు క్షమించును, 2 మారులు క్షమించును, పొద్దాక క్షమించుకోండి అంటే క్షమించుకుంటా రెడీగా ఏమీ లేడు ఆయన. పాపము వల్ల వచ్చి జీవితము శోధన కాల్చుకొని కూర్చుంటాయి. మన ఇష్టం వచ్చినట్టు చేస్తే, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పరలోకం సంగతి దేవుడు ఎరుగు. వండలోకంలోనే నరకం ఏంటో చూడాల్సి వచ్చింది. దేవుడు పేదలు అన్నాడు, అయ్యా డబ్బులు విడిచిపెట్టమన్నాం. మేము విడిచిపెట్టేశాక డబ్బుల కోసం అయితే నీ అంకాలు తిరుగుతాం. మరి మేము ఓకేనా అంటే ప్రభు మాట్లాడుతున్నాడు. చదువు. ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను. అది ఒక్క నిమిషం, ఒక్కడిగా విడిచిపెట్టాల్సింది. ఏది ప్రభుకి ఆటంకంగా ఉందో దాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. భార్య బిడ్డలని అన్నదమ్ములను విడిచిపెట్టమని కాదు, ప్రభుకి ఆటంకంగా ఉన్న ఎవరైనా విడిచిపెట్టాలి. దేవుడు సన్నిధిలో చెప్తున్నా, ఏ సొంతము కాదు, మా క్యాస్టోడ్ అండి. నేను ఎందుకు వెళ్తాను? క్యాస్టోడ్ తీసుకెళ్ళి నరకంలో పోతాడు. మా క్యాస్టోడు, ముష్టోడు, కుష్టోడు, సొటమోడు, పక్కమోడు, పక్కింటోడు, స్నేహితుడు, బంధువుడు, వీడెవడు ఇది పరలోకాన్ని తీసుకెళ్తాడు. మీరు కలుపుకొని తీసుకెళ్తాడు. ఎక్కడికి? ఆయన ప్యానం అండి. ఓ నరకానికి దాంతో పాటు నువ్వు కూడా ఎప్పుడు తీసుకెళ్ళావు.
దేవుడు అంటున్నాడు, ఏది నా ప్రాణం అంటున్నావో అది విడిచిపెడితేనే వస్తావు పరలోకానికి. ఏది నేను మానలేనంటున్నావో, ఏది నేను విడిచిపెట్టలేనంటున్నావో దాన్ని విడిచిపెట్టకుండా పరలోకానికి వద్దాం చూస్తున్నావా? ఏది నా సువార్త నిమిత్తమో, హల్లెలూయా, దేవుని నిమిత్తం ఏం మారేవు చెప్పు. ఏం మారేవు? ఏం మార్చుకున్నావు? ఏదో పోకరించుకుని బతికేస్తావు. అన్ని తెలిసి గుడ్డోళ్ళ మేము బతికేస్తాం, అన్ని తెలిసి గుడిదల్లో నువ్వు బతికేస్తావు. తెలుసు. నేను ఎక్కడ నుండి తేజ తెలుసు, తేజ అంటాడు నాకు తెలుసు. ఇద్దరం కలిసి స్తోత్రం 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 అని బతికేస్తాం. వెళ్ళిపోదాం పర్వాలండి. అంటే దేవుడు గుడ్డుడా? అంటే దేవుడికి ఏమీ తెలియదా? పిల్లు అంట పాలు తాగుతా, పిల్లు మూతి పెట్టినాక ఎవడొచ్చి తలుపు తీసినా పిల్లి పాలు తాగితే ఊరు చొప్పలేనుకుంటున్నా అంట. మనం కూడా అనుకుంటున్నాము వాకరిచ్చేత్నంగా, నటించేత్నంగా, అయ్యో అంటున్నాక ఎవరి తెలియదులే మన సంగతి అనుకుంటున్నాం. నా గురించి నీకు, నీ గురించి నాకు తెలియకపోయిన పర్లా, మా అందరి గురించి ఎవరు తెలిసి తెలుసా? ఆయన గొప్పడు, ఆయన సమస్తం తెలుసు. ఆయన తిరుగుతాడు తీర్పు. తీర్పు తీర్చకుడి, తీర్పులోకి తేబడతారన్నాడు. మనం ఎవరు తీర్పు తెచ్చుకోవాలి. నువ్వు మంచి అని మనం ఎవరిని అనకూడదు. మంచి చెడులు తీర్పులు ఇచ్చేది ఎవరో. కానీ మనం చేయగలిగింది ఏంటి తెలుసా? సేవకుడిగా ధర్మ సేవ బైబిల్లో ఉన్నది చెప్పడం. విశ్వాసిగా నువ్వు ఏం చేయాలి తెలుసా? నేను తోడు తప్పు చేస్తుంటే తప్పునయ్యా, ప్రార్థన చేసుకునేవాళ్ళం ఈ పని చేయొచ్చారా, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం ఈ పని చేయొచ్చా అని చెప్పడం, అవసరమైతే నాకు తిట్లు చెప్పడం, ప్రభువుకు అప్పగించడం. అంతేగాని మంచి చెడులు తీర్చడానికి మనం గుర్తుపెట్టిన దేవుడు పెట్టారా? గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుని స్వార్థ నిమిత్తం, దేవుని నిమిత్తం మారాలి. నేను ఎవరి కోసం మారాలంటే దేవుడి కోసం మారాలే, దేవుడి పని కొరకు మారాలి. అంతకైతే మా ఆవిడ కోసం మారాలి, మా పిల్లలకు డబ్బులు సంపాదించడానికి మారతా, ఇల్లు కడతాక మారతా, మేడ కడతాక మారతా, కాలు కొండకు మారతా, పొలం కొండ కాలుతో సంపాదించడానికి మారతా. దేవుడి కోసం మారం. దేవుడు చెప్తున్నాడు, సువార్త పని నిమిత్తం మారు. నిజమైన మారు మనసు మారు. ఈ వేషధార జీవితంలోంచి ఇంకెప్పుడు మారుతాం? ఇంకా మారకుండానే చచ్చిపోయాం అనుకో, పరలోకానికి వెళ్ళాల్సిన మనం పాతాళాన్ని పోవాల్సి వచ్చింది. ఈ బాధల్ని పడలేనే గారు మానేసి వెళ్ళి లోకంలో దిగు. ప్రభువులో బతకాలంటే శ్రమలు పడాల్సిందే. దానికి ఇష్టమైతే బైబిల్ పట్టుకో, లేకపోతే బైబిల్లో తెలిసి ప్రభు చీరలు కట్టుకొని లోకంలో వస్త్రాలు వేసుకొని లోకంలో తిరుగు. నీకు అన్ని ఎక్కువ సంపాదిస్తున్నారు, వాళ్ళతో పాటు పరిగెత్తు, సంపాదించుకో, విశాలమైన మార్గంలోకి వెళ్ళిపో. యేసు ప్రభువులో బ్రతకాలి, ఇరుకు మార్గంలో తిరగాలి అంటే శ్రమలకు సిద్ధపడితే రా, లేకపోతే మానుకో రమణాన్ని. అంతేగాని వేషధారి బ్రతుకు మార్గం అది నీకు నీ బిడ్డలకి శాపాలు. మారు మనసు పొందితే సత్యదాకా మారడం. కాసేపు మారి మళ్ళీ అలా మళ్ళీ అలా సాయంకాలం మారిపోయి మళ్ళీ అలా వాళ్ళని క్షమించండి అంటాం, నేను మారానని చెప్పడం.
మారితే కరెక్ట్గా మారు, లేకపోతే బైబిల్ వదిలేసి తెల్లచీర పక్కన పెట్టి నువ్వు మారాలనుకున్నప్పుడు రా గుడికి. వేషధారణ మారేమంటే ఎవరి కోసం? ఎవరి కోసమా? అయ్యగారి కోసమా? అమ్మగారి కోసమా? ప్రభు అంటే నా కోసం పెడతాడు. నీ కోసం మారు మనసు లేకుండా సత్తనరక రోడ్ల మీద నీ కొడుకులు కూతుళ్ళ కోసం, నీ బిడ్డల కోసం, నీ రక్త సంబంధుల కోసం, వాళ్ళ కోసం వీడుగా నా కోసం విడుతుంటావేంటి? నీకు పిల్లలతో పని లేదు, పిల్లలతో పని లేదు. నువ్వు మారవు, వాళ్ళు మారవు. నువ్వు మారు మనసు పొందండి, నీ బిడ్డలు ఎందుకు పొందుతారు? నువ్వు నటిస్తుంటే నీకన్నా ఎక్కువ నటించగలరాడు. మనమే యాక్టర్లు అనుకుంటే మనకన్నా పెద్ద యాక్టర్ లాగా. నువ్వు దేవుడి దగ్గర అలా యాక్టింగ్ చేస్తున్నావు, నీ పిల్లలు కూడా నీ దగ్గర అంతకు మించిన యాక్టింగ్ చేస్తారు. నిజం. కొన్ని మనకి గిట్టవు, చెవులకి ఎంత సొంపుగా అనిపించవు, కొద్ది కష్టంగా ఉంటాయి. కానీ నిజాలు ఎప్పుడు నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయని, అబద్ధాలు ఎప్పుడు తీయగా ఉంటాయి. ప్రేమించు స్నేహితుడు గాయములు చేయనంట. ఆయన లోపల తీసుకెళ్ళాడు, లెక్కలేని ముద్దులు పెట్టి కిస్ కిస్ అని ఫస్ట్ తీసుకెళ్ళి దాంట్లో తోచేస్తాడు అన్నమాట. చాలా మందికి తల్లిదండ్రులు నచ్చడం, ఎందుకంటే రే చదువుకో, రే బాగుపడే, రే మళ్ళా పాపం ఎంత బాధ చాటిస్టులు అయ్యారు. తర్వాత బ్రతుకు బాగా దుర్లభంగా దౌర్భాగ్యంగా ఉండబోకుండా కనుక హెచ్చరిస్తాను. దేవుడు పెట్టారా, పేదరువై విడిచిపెట్టావంటే దేవుడు అంటున్నాడు, నా స్వార్థ నిమిత్తం నువ్వు ఏది విడిచిపెడతావు. గుడ్లు మేము చేసుకొని ప్రార్థన చేస్తే నువ్వు చేసేది కరెక్టా కాదా? నీ మనస్సాక్షి నీకే చెప్పింది, నా మనస్సాక్షి నాకు అది విడిచిపెట్టు. ఎంతకాలం వేషధారి వేసుకొని బతుకుతావు? గుళ్ళో ఏ బతుకుందో బయట కూడా ఉంటే బతుకున్నారు. అసలు నోట్లోకి మాట రాదే, బయటికి వెళ్తే అబ్బో ఎలా చచ్చిపోతాం. కొంతమంది నాకు లైవ్లో వినిపించారు, ఏమండి గారు ఏనండి మీ విశ్వాస యొక్క స్వరం ఏమన్నా అన్నారు. అబ్బా ఏం చెప్తాం మరి, చెప్పుకుంటా మళ్ళీ దినేష్ అబ్బా దినేష్ అంత మంచోడు లేడు అన్నాం. దినేష్ గారి గురించి రికార్డ్ చేసి పంపించారు నాకు. ఏం చేస్తాం, చూసి ఆడవడం తప్పితే మళ్ళీ దినేష్ అడుగుతామా? అడిగితే ఇంటికి అయ్యారు మంచోడు కదా అని చెప్తారు కదా, అప్పటికి లేనిపోయిన వైరం కట్టాలి. ఏం చేస్తాం, చూసి ప్రభుగా చెప్పి బాధపడుతుంది తప్పితే దేవుడు పెట్టారా? ఈ లోకం ఆశీర్వదించబడాలంటే దేవుని కొరకు విడిచిపెట్టినోడికి చెప్తున్నాడు, ఇహమందు అబ్బా అక్కడెక్కడో వచ్చే పరలోకం కోసం ఇక్కడ నేను ఎందుకు మారాలయ్యా? మారితే ఎక్కడే మారాలి ఆయన ఆశీర్వాదం. ఏది నీ 4 రాళ్ళ ఆశీర్వాదం కాదు, అడుగు వాటికంటే ఊహించిన దానికంటే. అసలు ఆశీర్వాదం అంటే నీ దృష్టిలో డబ్బులు ఏంటి, బంగారం, కాసు బంగారం డబ్బులేగా. విలువ అంటే విలువ పలానోళ్ళు అనే విలువ ఉందా నీకు అసలు? చిచి
యాత్రకి వెళ్ళింది కానీ అనే పేరు తెచ్చుకున్నావా? వాల్యూ ఉంది అసలు? ఆశీర్వాదం అంటే విలువ అంటే డబ్బు కాదు. డబ్బులే ఉంది మనిషి రూపాయలు ఉంచగలలో తీసుకెళ్ళి దాంట్లో కూర్చోబెట్టాడు అనుకో. మావాడు వాడు వెళ్ళేస్తా వెళ్ళిపోనా ఎక్కడికి మనమంటావు గుడి మనీనా రేపు నుంచి మానేసి వెళ్ళిపోనా వెళ్ళిపోయావు దాంట్లో కూర్చున్నాం. ఏంటి ఇప్పుడు ఏం సంపాదించింది? ఏముంది నా బాగుంది గుడి ఎక్కాడయ్యా నా ఎక్కాడు అక్కడ గుడి చెత్త గుడి అన్న వెళ్ళిపోతావా మానేస్తావా? మానే ఏమైంది? నువ్వు లేకపోతే చేసి సువార్త ఆగిపోతాయి, నువ్వు లేకపోతే చర్చిలు ఆగిపోతాయి, నువ్వు లేకపోతే పాటలు ఆగిపోతాయా? చిట్టుగాడు వాడతాడు అవసరమైతే. మీరు ఓదకుండా మన్న ఎడలా మా ఫ్యామిలీ లేకపోతే మేము రాకపోతే ఇంకా కళ్ళు తెరవకపోతే నువ్వు విశాలమైన మార్గానికి అతి చేరువులో ఉన్నావు. బండి మీద వెళ్తున్నావు, క్షణం పోయి కనపడింది, ఆగిపోతావు, నువ్వు వెళ్తావా? అంచు దగ్గర కళ్ళు తెరవబడినా పెయిన్ వస్తావు, ఇక తెరవబడకపోతే లోపలికి వెళ్తాయి. విడిచిపెట్టు అన్నను విడిచిపెట్టాలా? కాదా? మారు మనసుకు ఆటంకంగా ఉంది. దేవుడి దగ్గర మోకరిస్తే నీకు పొద్దాక చెప్తున్నాడు దేవుడు, పనికి మానోడా ఈ పాపం పెట్టుకొని ఎంతకాలం నెట్టుతావు అంటున్నాడే. నాకైనా నీకైనా దాన్ని విడిచిపెట్టు. దాన్ని విడిచిపెట్టు. వేశ్యకైనా స్థానిస్తాడు కానీ దేవుడు ఇప్పుడు అంతకాలం భక్తి ముసుకేసుకొని తిరుగుతూ ఉంటావు. ఏదో ఒక దినాన్న ముసుగు తొలగిపోతాయి. మనం విడిచిపెట్టవలసిన పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా అతిక్రమము దాచిపెట్టేవాడు నువ్వు వడ్డలో నీ కుటుంబం వడ్డలు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని దగ్గర కనికరాడు. వాస్తవం. దేవుని మాట కఠినంగా ఉన్నా అది నిజం. నేను ఎన్ని సంవత్సరాలు ఇచ్చాను మారు మనసు లేదు బతుకెందుకో. ఎన్ని సంవత్సరాలు చెప్తావు ఎందుకు? నువ్వు వచ్చిన ఒకటే రాబోయే ఒకటే. మార్పు చంద్రుడు వద్దేంటి రాబోతే ఏంటంటే మరి ఎందుకు వేసుకున్నాడు? ఎస్కరేజ్ యోగాన్ని కూడా యేసుప్రభు వేసుకుని తిప్పాడు. ఏం చేస్తాడు? తిప్పాడు లేదా? తెలియదు యేసుప్రభు వీడు అప్పచెప్తాడని, మోసగాడని తెలీదా, డబ్బు పెచ్చగాడని తెలీదా? మనం కూడా అంతే. మన తోటోడు ఎక్కడోడైనా మనకు తెలుసు, అయినా తప్పదు. జ్ఞాపేస్తారు ఏదో రోజు ఇటు మించేస్తాడు తెలుసు. తెలుసుకునే తీరుగా కూడా ఆఖరి నిమిషం దాకా ఇచ్చాడు అవకాశం, అది మారలా. దేవుడు మిగిలరా, దేవుడు నీకు ఇస్తున్నాడు అవకాశం. మార్పు చెందాలని మారు మనసు ఉద్యోగ
ఏ వాక్యమైన రుచించింది కానీ యాడో మాకు దేవుడిని ఆశీర్వదిస్తాడంటే అబ్బా దాని చక్కగా చెప్పాడే వాళ్ళ అయ్యగారు అంతే కానీ దాన్ని వదిలే మారు మనసు పొందంటే వాళ్ళు ఏంటమ్మా శాపాలు పెట్టారు. నేనగా శాపాలు పెట్టేది, నీకు నువ్వే శాపానికి అప్పగించుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వే జరగొట్టుకుంటున్నావు. నీ కుటుంబాన్ని చేతులాల పెరుకు వేసుకుంటున్నావు. కారణం ఏంటంటే కళ్ళు మూసుకుపోయి మారు మనసు పోగొట్టుకొని ఏది విడిచిపెడతావో దానికి ఎహమందు పరమందు. అనేక రెట్లు ఎహమందు ఆశీర్వాదము, పరమందు నిత్య జీవము దాచుకుంటారు. సంపాదించుకున్నవాడు సంపాదించుకున్నాడు అనుకోకుండా, సంపాదించుకున్నవాడు సంపాదించుకోలేదు అనుకోకుండా బతకాలి. కలిగిన వాడు కలిగి ఉందనుకోకూడదు, కలగని వాడు లేదనుకోకూడదు. ఎవరి కోసం బతకాలి? దేవుడిని సరిగ్గా అర్థం చేసుకుంటే అసలు నీకు ఈ లోకం అంతా ఏం జరిగింది నీకు అనవసరం. బతకదు ఎంతవరకు ఏమికి తెలుసా? ప్రార్థన కదా, అవసరం చెప్పాలి, ఎవరి కోసం రాదు. ఈ ఎక్కి ఇది ఎక్కట్లేదు అనుకో, మన కళ్ళ ముందు కనపడేయన్ని ఎక్కుతాం. ఎక్కి నిదానికి ఒక స్టెప్ తీసుకెళ్ళి ఎక్కడ వద్ది విశాలమైన మార్గం దగ్గరికి దా, నేను వెళ్తా, నువ్వు కూడా ఎదురు కానీ ఆఖరి అవకాశం వచ్చింది. ఇంకా మనం మారకుండా, ఇంకా మార్పు లేకుండా, ఇంకా నీ కాళ్ళు చీకటి కొనను తగలకు మునిపే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినము రాకముందే ప్రభువుని మారు మనసు పొంది నమ్ముకోకపోతే శోధన అపాయం పొంచి ఉంది. ఆ రోజు గోలు పెట్టి డొక్కి డిక్కి కింద పడేసిన ఉపయోగము లేదు. ఇక్కడ అంటాడు, సమయం ఉండగానే సద్వినియోగం కోసం, కాళ్ళు చేతులు బాగుండగానే, ఒంట్లో ఉండగానే, అవకాశం ఉండగానే ప్రభువులో పడి మారు మనసు పొందు, రక్షణ పొందుకో. ప్రభు వచ్చింది తిను, ప్రభు కొరకు బ్రతుకు. దేహమందుని ఆశీర్వాదం కూడా కాలేదు. హల్లెలూయా. ఇవి కాదయ్యా, నేను చూపిస్తా చూడు, నేను సంపాదిస్తా చూడన్నావా, నీ జీవితాంతం కష్టపడాల్సిందే. ఏమి చిల్లు సంచులో పోసింది అంతే. వాస్తవ్యాలు కట్టు, కింద కచ్చం పెట్టు, అది తిరిగి వచ్చేవాడికి మిగిలియా. ప్రభు లేని ఆశీర్వాదం కూడా అంతే. మనకి ఆయన కలిగి ఉన్నది, ఆయన మనతో ఉంటే అదే గొప్ప ఆశీర్వాదం. అది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో నాకు అర్థం. ఆయన కలిగి ఉంటే అదే గొప్ప ఆశీర్వాదం. ఆయన లేని ఆశీర్వాదము అసలు నీ జీవితంలో ఆశీర్వాదమే కాదు. ధనవంతుడిని తన ధనాన్ని విడిచిపెట్టమన్నాడు. ఈ విధంగా ఏమి విడిచిపెట్టమన్నాడు? గర్వాన్ని విడిచిపెట్టు.
అది మీ కులమేనా గారు? ఏ కులం అవుతా? మా కులం. నేను ఏ కులం అమ్మాయి తెలియదు అంటే అందరూ కులం ఊహించుకుంటున్నారు. ఈ కులాలు కూలి పెడతాయా? కులాలు కూలి పెడతాయా? దేవుడు పెడతారు. దేవుడిని పడుకోవాలి. మీ ఊళ్ళు మా ఊళ్ళు ఏ కులం చెప్తారు? నువ్వు బాధలో ఉంటే అమ్మవాడు నీ కులపోడు ఇదో గచ్చ, ఇదో సైతాను. ఈ సైతాన్ని పట్టుకోవడం చాలా కష్టం. బయట తీసుకురావడం. ఈ కులపోడ వచ్చి దాంట్లో అయితే నా కులపోడు దాంట్లో మనం అంత కష్టం విడిచిపెట్టి దేవుడిని పరిపూర్ణంగా నమ్ముకొని మారు మనసు పొందితే ఏం గుర్తురావు. మారు మనసు లేకపోతే నీ ఏది గుర్తు వస్తూ ఉంటాయి. అనేక రకాల దెయ్యాలు పోతూ ఉంటాయి లోపల. కుల దెయ్యం, మత దెయ్యం. మానవత్వం అనే దేవుడు మర్చిపోయి ఎప్పటికైనా వేషధారణ బ్రతుకుని ప్రభు నికార్చుగా లేదు లోపం ఉంటే యథార్థంగా ఒప్పుకొని ప్రభా ఇది నా వల్ల కాదు. అందుకని చెప్పాడు దేవుడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి ప్రభా నా వల్ల కాదు. నేను జయించలేకపోతున్నానయ్యా, దీంట్లోంచి విడిపించుకోలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయ ప్రభువా అంటే దేవుడు సహాయం చేస్తాడు. నీకు అసాధ్యమే కానీ నిన్ను మార్చడం, నన్ను మార్చడం, మన ఆలోచనలు మార్చడం, మన బుద్ధులు మార్చడం, మనకు మారు కఠినమైన హృదయాన్ని తీసేసి మాంసపు హృదయం పెడతాం దేవుడికి సాధ్యం. హల్లెలూయా. మారలేము, మారగలరు, మార్చగలరు, కానీ మారాలని నీకు ఉండాలిగా. దేవుడు మార్చగలరు. ఆయన మార్చాలంటే ఆయనకి మనం ఏమవ్వాలి? విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టలేకపోతే అయ్యా నేను విడిచిపెట్టలేకపోతున్నా, నాకు సహాయము చేయి ప్రభు అని ఇక్కడికి వచ్చి ప్రార్థన దేవుళ్ళు ముందు తిరుగుతూ ఉంది. ఏదో ఒక విధాన దేవుడిని రక్షిస్తాడు. తెలిసిన అర్థాన్ని పోతాడు, తెలియనోడి అటాలు పోతున్నాడు. తెలిసి కూడా దేవుని గురించి తెలిసి, దేవుని ప్రేమ తెలిసి, దేవుని సన్నిధి తెలిసి, పాప క్షమాపణ తెలిసి, మారు మనసు తెలిసి, ఇవన్నీ తెలిసి దేవుళ్ళు నిలబడలేకపోతే నీ కుటుంబం అంతా నరకానికి వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా మారు మనసు పొంది రక్షణ పొందుకున్నావు కాలంతో, కానీ ఏం పొందుకోలేకపోతే తెలుసా? ఉందే కొద్ది రోజులు ఆ బాప్తీసం తీసుకుని 10 రోజులు ఉంటాయి, అదో నెల ఉంటుంది, 1 సంవత్సరం ఉంటాయి, కానీ మళ్ళీ ఏమైంది? విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టాలని మనసు రాక విడిచిపెట్టేస్తే ఎట్ట బతుకుతాంలే, విడిచిపెట్టేస్తే నలుగురిలో సొలకనైపోతాం, విడిచిపెట్టేస్తే ఇల్లు ఉండదు. ఏది దేవుని కొరకు విడిచిపెడితే దేవుడు ఆయన ఒక్క కుమారుణ్ణి మన కొరకు ఇవ్వడానికి వెలిదిగా తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మీద కూర్చుంట వాక్యముని ఎంచుకోక దేవుడే భూమి మీదకి వచ్చాడు. మరి నువ్వు కూసి చిన్న విడిచిపెట్టలేవా? విడిచిపెడితే నీ కుటుంబానికి ధన్యురాలుగా మార్చగలగాలి. దాచుకొని తిరిగినంత కాలం దెబ్బలు పడాల్సి వస్తుంది.
మరణము చాలా భయంకరంగా ఉంటుంది. అయ్యో జారు పడేవాడు కూడా ఉండడం. చాలా భవిష్యత్తు చాలా భయంకరంగా ఉండబోతుంది. నువ్వు అనుకున్నట్టు ఆడతా పాడతా సరదా ఉంటుందని నువ్వు అనుకుంటావు. ఏది దేవుడు లేకపోతే ఎంత భయంకరంగా ఉండదో దేవుడు హెచ్చరిస్తున్నా లోబడకపోతే చాలా ఇబ్బందులు సమస్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పటికైనా మనసు రక్షణ పొందుకున్న మార్పించండి, వదిలిపెట్టు. ఏది ప్రభువుకి వ్యతిరేకంగా నీ మనస్సాక్షి నీకు చెప్తుందో, దేవుని వాక్యం చెప్తుందో దాన్ని విడిచిపెట్టు. ధన్యకరమైంది. విడిచిపెట్టకపోతే అతి భయంకరముగా మార్చబడబోతుంది. నీకు సిద్ధపరిచిన ఆ ఇరుకు ద్వారంలోని ఆ శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో, ఆ శోధన మధ్యలో నేను ప్రయాణం కొనసాగిస్తున్నాను. ఎన్మందు నీవు నీ కుటుంబం ఆశీర్వదించుకోవాలనుకుంటున్నాను. తల్లి అయిన మరియా యేసు ప్రభు కొరకు నింద అనుభవించి అవమానాలు భరించి ధన్యురాలు అక్కడి. ఇప్పుడు దాకా ధన్యురాలు అక్కడి. నువ్వు ప్రభు కొరకు ఏం కష్టపడతావు, ఏం పడుతున్నావు? మేము వదలలేనండి. పొరపాటు నిద్ర మాట్లాడుతున్నాం. రాత్రి 11:30 అయింది, 11:30 దాటి ప్రార్థన చేస్తున్నారని అనుకోవాలనుకున్నాం. మా గారు చెప్తారు తెల్లారు రాత్రి కదలకాడ పడుకుని పొద్దున్నే లేచి చెప్తారు అనుకో. 5 అయింది లేచేవాడి బాగా చేస్తున్నారు. వారానికి ఒక రోజే కూడా ప్రార్థన చేయకపోతే ఎట్ట మారుతాము, ఎట్ట మారు మనసు వస్తాయి, ఎట్ట మార్పు చెందుతాం? ప్రార్థన లేకుండా ఏం మారలేము. దేవుని కొరకు మనం నిలబడవలసిన జనాలు వచ్చారు. ఇంకా ఆడుకున్నాం అనుకో, డ్యూటీ ఎక్కాల్సి వచ్చింది. డ్యూటీ ఎక్కితే సంపాదించదు సేవా. ఒక పూటకి ఒక రోజు కూడా సరిపోవు సంపాదించి దాచావే. ఆ నోరు కొట్టి ఈ నోరు కొట్టి నిమిషం ఉండవు. జాగ్రత్త. ప్రభు హెచ్చరిస్తున్నారు. దేవునికి మారు మనసు, ఏ మనసు పొందుకుందాం. ప్రభు వలన సమీపిద్దాం. నిజమైన మారు మనసు, డూప్లికేట్ కాదు. మారామంటే మళ్ళీ జీవితంలో ప్రభు దేవుని రాజ్యం మనల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. దానికి మారు మనసు దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన వారి రక్షక, నాయన భయంకరమైన దినాల్లో ఈ లోకము మమ్మల్ని ఎక్కడ దొరుకుతామా అని మిమ్మల్ని వెంటాడుతుంది. మారు మనసు పోగొట్టుకుని దేవుణ్ణి చూడలేని గురువారి వలె ఈ లోకంలో శాశ్వతంగా పరుగులు పెడుతున్న మా జీవితం ముగిసిపోకముందే మారు మనసు పొంది రక్షణ పొందుతూ నీ నిమిత్తం ఆటంకంగా ఉన్నది ఏదైనా నేను విడిచిపెట్టగలిగినట్లు అట్టి మనస్సు మా వల్ల అయితే కాదు కానీ నీకు
ఈ సమస్తం సాధ్యం కనుక ఈ మనస్సును మాకు అనుగ్రహించమని, ఇప్పుడు వచ్చిన ప్రేమలను దీవించమని, ఆశీర్వదించమని, ఇస్తున్న ఆయుష్, ఆరోగ్యము, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొరకు నమ్మకంగా బ్రతికి సాధనాలు మా మనుషులు లేవనంటారు. ఆయన అటు వారి కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభు. అటు వారిని మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఆయన నీ ఘనమైన పరిచర్యలు వాడుకొని మేము పొందమని. ఇవాళ మరేకొంది విడుదల రాలేకపోయారు, చెప్పినైతే మరొక వారం నడిపించమని సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో అతనికి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. మనం లేచి నిలబడదాం. పరలోకమందున్న పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనకును, ఏ బిడ్డలైతే ప్రభు నిమిత్తము సువార్త నిమిత్తము విడిచిపెడతారు అటు బిడ్డలకి మందు గొప్ప దీవెన పరలోకమందు నిత్య జీవమున దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. అందరికీ వందనాలు. వచ్చే శుక్రవారము ఉదయం 10 గంటల నుంచి ఉపవాస ప్రార్థన జరుగుతుంది గాక. మీరందరూ తప్పక పాల్గొనవలసిందిగా ప్రోగ్రాం తెలియజేస్తున్నాం. వందనాలు.